చూడమ్మా, ఇప్పుడు మనం ప్రొసీజర్ అయితే ఈ విధంగా చేయాలమ్మా. ఆడు మరి 3 వాల్యూస్ ఈక్వల్ అని ఇచ్చాడు, అది ఎంతో తెలియదు కాబట్టి కే అని తీసుకోవాలమ్మా వాల్యూ. ఏమా చూడండి, వాటి నుంచి తీసుకుందాం అమ్మా. గివెన్ ఏమి ఇచ్చారంటే ఎక్స్ కాస్ థీటా ఈక్వల్ టు వై ఇంటూ కాస్ థీటా ప్లస్ 2π/3 ఈక్వల్ టు జెడ్ ఇంటూ ఒక నిమిషం, జెడ్ ఇంటూ కాస్ థీటా ప్లస్ 4π/3 ఈక్వల్ టు కేసే కే అంటున్నామా. వేర్ ఎక్స్ కామ వై కామ జెడ్ కామ కే కామ థీటా బిలాంగ్స్ టు ఆర్. ఇక్కడ ఎక్స్ వై కామ జెడ్ అనేవి నాన్ జీరో రియల్ నెంబర్స్ అన్నమాట. ఏమండి గుర్తుపెట్టుకోండి, నాట్ ఈక్వల్ టు 0 అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది కే అనుకున్నాం కాబట్టి మనం ఈక్వేట్ చేసుకున్నాం అనుకోండి, ఎక్స్ కాస్ థీటా ఈక్వల్ టు కే అమ్మా. ఏమా నెక్స్ట్ తర్వాత దీని నుండి మనకి ఏం చేద్దామంటే k/x ఈక్వల్ టు ఏమవుతుంది, కాస్ థీటా అవుతుంది. ఎక్స్ మల్టిప్లై అవుతుంది, ఎలా వస్తే డివైడ్ అవుతుంది కాబట్టి k/x ఈక్వల్ టు కాస్ థీటా. ఏమా నెక్స్ట్ తర్వాత రెండోది ఈక్వేట్ చేస్తే మనం ఎలా రాసుకోవచ్చండి, అది చూడండి. k/y ఈక్వల్స్ టు cos theta plus 2/3. ఒక నిమిషం, చూడమ్మా. వై ఇంటూ కాస్ థీటా ప్లస్ 2π/3 ఈక్వల్ టు కే. దీని నుండి k/y ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ 2π/3 అమ్మ. నెక్స్ట్ లేకపోతే ఇలా గీతలు తీసుకోండి, అలా లైన్ డ్రా చేసుకోండి. జెడ్ ఇంటూ కాస్ థీటా ప్లస్ 4π/3 ఈక్వల్ టు కే. దీని నుండి k/z ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ 4π/3. ఏమండి చూడండి, ఇక్కడ 2π/3 ప్లస్ థీటా అన్న థీటా ప్లస్ 2π/3 అన్న ఒకటేగా. చూడండి ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఈ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన స్టెప్. వాడు అడిగింది ఏంటి, xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ అడిగాడు. అలా రావాలంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఎక్స్ వై జెడ్ ఉంది, xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ రావాలంటే ఏం చేయాలంటారు, కొద్దిగా ఎక్స్ట్రా టర్మ్ వస్తుంది. ఏం చేయాలి, 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z రాస్తే న్యూమరేటర్లో xy వైజెడ్ జెడ్ఎక్స్ రాదా, వస్తుందిగా. కాబట్టి kx ప్లస్ k/y ప్లస్ k/z అన్నాను. ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది నాకు ఇక్కడ కాస్ థీటా ప్లస్, ఇది రివర్సల్ రాద్దాం, కాస్ 2π/3 ప్లస్ థీటా కింద రాద్దాం. ఇది కాస్ 4π/3 ప్లస్ థీటా కింద రాద్దాం. ఏమండి ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, ఇది కే కామన్ తీసేస్తే 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z అవుతుంది. ఇక్కడ కాస్ థీటా ప్లస్ కాస్ ఈ 2π/3ని మనం π - π/3 అని రాసుకోవచ్చుగా.
ప్లస్ థీటా ప్లస్ కాస్ పై ప్లస్ పై బై 3 ప్లస్ థీటా ఏమండి ఇప్పుడు చూడండి కే ఇంటూ ఇది సింప్లిఫై చేస్తే XYZ ఎల్సిఎం అవుతుందమ్మా. న్యూమరేటర్లో ఏమవుతుందమ్మా YZ ప్లస్ ZX ప్లస్ XY అవుతుంది. దట్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఇక్కడ ఏం చేద్దామంటే కాస్ మనం దీన్ని మనం ఎలా రాయొచ్చు పై ప్లస్ థీటా మైనస్ పై బై 3 అని రాయొచ్చు, లేదా పై మైనస్ థీటా మైనస్ పై బై 3 అని రాయొచ్చు. పై మైనస్ మైనస్ కామన్ తీస్తున్నాయి ఈ రెండిట్లో, అప్పుడు పై బై 3 మైనస్ థీటా వస్తుందా రాదు? ఇప్పుడు ఇది ప్లస్ కాస్ పై ప్లస్ పై బై 3 ప్లస్ థీటా. అర్థమైందమ్మా? ఇప్పుడు చూడండి కే ఇంటూ దీన్ని ఒక ఆర్డర్లో రాసిద్దాం. XY ప్లస్ YZ ప్లస్ ZX బై XYZ ఈక్వల్ టు ఇక్కడ చూడండి కాస్ థీటా కాస్ 180 మైనస్ థీటా ఏమవుతుంది మైనస్ కాస్ థీటా కదా, కాబట్టి మైనస్ కాస్ పై బై 3 మైనస్ థీటా, కాస్ 180 ప్లస్ థీటా అది కూడా మైనస్ కాస్ థీటా, మైనస్ కాస్ పై బై 3 ప్లస్ థీటా. ఇప్పుడు చూడగానే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి నాకు? కాస్ థీటా మైనస్ కామన్ తీయండి, కాస్ పై బై 3 ప్లస్ థీటా రాస్తాను ముందు, ప్లస్ కాస్ పై బై 3 మైనస్ థీటా రాస్తాను. ఎలా అయినా రాసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇప్పుడు చూడండి చూడగానే మీకు ఏమైనా అనిపిస్తుందా? వెరీ గుడ్. కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి అంటే ఫార్ములా ఏంటి? వెరీ గుడ్. కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. ఇందాక ఒక సమ్ రావడం వల్ల మీరు చూడండి కరెక్ట్ గా గెస్ చేశారు ఇప్పుడు, అవునా? అది కనుక ఆ సమ్లో ఇలా కండిషన్ రాకపోయి ఉంటే మీరు ఏం చేద్ది? కాస్ సి ప్లస్ కాస్ డి చేద్దే, అవునా కదా? కరెక్ట్ గా చెప్పండి, అవునా? ఇప్పుడు దట్ ఈక్వల్స్ కాస్ థీటా మైనస్ 2 కాస్ ఏ కాస్ బి అంటే 2 కాస్ పై బై 3 కాస్ థీటా, కాస్ థీటా మైనస్ 2 ఇంటూ కాస్ పై బై 3 ఎంత 1/2 కాస్ థీటా. 2 క్యాన్సిల్, ఇంకేం మిగులుతుంది? కాస్ థీటా మైనస్ కాస్ థీటా, కాస్ థీటా క్యాన్సిల్. ఇదంతా దీని వాల్యూ అమ్మా కే ఇంటూ XY ప్లస్ YZ ప్లస్ ZX బై కే. అమ్మ దీనికి సంబంధం లేదు, నేను దీనికి మాత్రమే రాశాను, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు ఇక్కడ రాశారని చెప్పి మీరు అలా పొరపాటు రాసుకున్నారు కదా, ఏమండి? ఇప్పుడు చూడండి విషయం ఏంటంటే దీని వాల్యూ అంతా జీరో అయినా, దీని వాల్యూ అంతా జీరో అయినా ఒకసారి మీరు ఇది నెక్స్ట్ దీని కంటిన్యూషన్ చూడండి అమ్మా. దీని కంటిన్యూషన్ దట్ ఇంప్లైస్ కే ఇంటూ XY ప్లస్ YZ ప్లస్ ZX బై కే రాసినంటే ఇది XYZ అనేది పొరపాటు రాసిన చూసుకోండి. ఈ XYZ ఇది జాగ్రత్తగా చూసుకోండి, XYZ ఇది కే కాదు, పొరపాటు రాసిన XYZ ఈక్వల్ టు 0 అని వచ్చింది నాకు, ఏమండి? ఇప్పుడు నేను ఈ XYZ ని ఇలాగా కేని ఇలాగా పంపించాను అనుకోండి, నాకు XY ప్లస్ YZ ప్లస్ ZX ఈక్వల్ టు 0. XYZ బై కే ఇంటూ 0 దట్ ఈక్వల్ టు 0. అదే కాబట్టి ప్రూవ్ చేయమన్నది. అదే విషయం. తర్వాత నెక్స్ట్ ఈసారి 8th క్వశ్చన్ చూడమ్మా. ఎయిత్ సొల్యూషన్. 8th క్వశ్చన్ ఏమంటాడు వాడు?
if neither a nor a plus b is an odd multiple of pi by 2, if m sin b equal to n sin 2a plus b, then prove that m plus n into tan a equal to m minus n into tan a plus b. ఒకసారి చూడగానే మీకు ఏమైనా గుర్తొస్తుందో చెప్పండి. కండిషన్ ఒకటి చెప్పాను, అక్కడ m plus n m minus n కనబడుతుంది, అంటే ఏ రూల్ అప్లై చేయాలి? లేకపోతే ఇంకా సింపుల్ గా ఒక హింట్ ఇస్తాను చూడండి. వాడు ఇచ్చింది రాస్తాం ముందు. గివెన్ m sin b equal to n sin 2a plus b. m sin b equal to n sin 2a plus b. ఏమా దీని నుండి నేను ఏం చేస్తానంటే n ఇలాగా sin b ఇలాగా పంపించాను అనుకోండి, అప్పుడు m by n ఈక్వల్ టు sin 2a plus b by sin b అవుతుంది. ఇది చూడగానే మీకు ఏమైనా గుర్తొస్తుందా? m n ఉంది, వాడు ప్రూవ్ చేయమని ఆన్సర్లో m plus n m minus n కనబడుతుంది. ఏం చేయాలి చెప్పండి? ఒక రూల్ అప్లై చేయాలి, చెప్పాను మీకు గతంలో. ఏంటది? a by b ఈక్వల్ టు c by d అయితే కండిషన్ చెప్పాను. కాంపోనెంట్ డివిడెండ్. వెరీ గుడ్ అమ్మా. మరి అంత స్పీడ్ గా చెప్తున్నావు, మరి క్లాస్ మరి జాగ్రత్తగా చేసుకోవాలమ్మా. మరి అమ్మా చూడండి, అప్లై కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్, లేదా బై కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ రాయండి. అప్లై కాదు, బై కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్. ఏం చెప్పచ్చు మనం? ఏం చెప్పచ్చు? m plus n by m minus n కదా. m plus n by m minus n ఈక్వల్ టు sin 2a plus b plus sin b by sin 2a plus b మైనస్ sin b కదా, అవునా? ఇప్పుడు చూడండి, m plus n by m minus n ఈక్వల్ టు ఇది ఏ ఫామ్ లో ఉంది? sin c plus sin d. ఏమండి? 2 sin c plus d by 2. 2 sin c plus d by 2 అంటే 2a plus b plus b by 2 cos c minus d by 2 అంటే 2a plus b minus b by 2 by ఇది sin c minus sin d. 2 cos 2a plus b by 2 sin 2a plus b minus b by 2 bb 2 అంటే ఇది sin 2 into 2a plus 2b by 2 cos 2a by 2. ఒక పని చేద్దాం అంటే ఇక్కడ ఈ 2 కామన్ తీసేద్దాం, మీకు అర్థం అవుతాయి అమ్మాయి. చేయొచ్చు, 2 కామన్ తీస్తే a plus b by 2 అని వస్తుంది. నెక్స్ట్ sin 2a by 2. 2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్. దట్ ఈక్వల్స్ ఇక్కడ ఏమొస్తుందంటే sin a plus b by cos a plus b ఇంటూ cos a by sin a. ఏమా చూడండి, m plus n by m minus n ఈక్వల్. వాడు ప్రూవ్ చేయమన్న దాంట్లో 2 ట్యాన్లు ఉన్నాయి కాబట్టి చూసుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే సైన్ బై కాస్ అంటే ఎంత? tan. కాస్ బై సైన్ అంటే ఎంత? కాట్. కాబట్టి m plus n by m minus n ఈక్వల్ టు tan a plus b ఇంటూ కాట్ a. ఏమండి? వాడు ప్రూవ్ చేయమన్న దాంట్లో ఎలా చెప్పాడు? వాడు m plus n ఇంటూ tan a అన్నాడు. కాబట్టి ఈ కాట్ a ఎలా పంపించండి, m minus n ఎలా పంపించండి అంటే m plus n by cot a ఈక్వల్ టు m minus n ఇంటూ tan a plus b. అర్థమైందమ్మా? m plus n ఇంటూ 1 by cot a అంటే ఏం రాసుకోవచ్చు? tan a ఈక్వల్ టు m minus n ఇంటూ tan a plus b. అదే కదమ్మా వాడు ప్రూవ్ చేయమన్నది. అంతే. కాంపోనెంట్ డివిడెండ్ రూల్ గుర్తుందా?
అమ్మ కాంపోనెంట్ డివిడెండ్ రూల్ గుర్తుందా ఇప్పుడు? ఏ బై బి ఈక్వల్ టు సి కండిషన్ ఏంటమ్మా? ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్. గుర్తుపెట్టుకో. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సమ్ కూడా ఇదే కండిషన్ అప్లై చేసి చేయాలి. ఎందుకంటే అక్కడ చూడండి మీరు క్వశ్చన్ లో tan a ప్లస్ బి ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ tan a మైనస్ బి అన్నాడు. ఆన్సర్ లో చూస్తే లాంబ్డా ప్లస్ 1 లాంబ్డా మైనస్ 1 కనబడుతుంది. సేమ్ వాల్యూ యాడ్ అయ్యి సబ్ట్రాక్ట్ అయితే కనుక కాంపోనెంట్ డివిడెండ్ గుర్తుపెట్టుకోండి. లాంబ్డాకి 1 యాడ్ చేసాడు, 1 సబ్ట్రాక్షన్ చేశాడు. పై సమ్ లో m కి n యాడ్ చేసాడు, m సబ్ట్రాక్షన్ చేశాడు. అవునా? చూడండి 9th క్వశ్చన్. గివెన్ tan a plus b equal to lambda into tan a minus b. దీని నుండి నేనేం చేస్తానంటే tan a minus b అలా తీసుకొచ్చేస్తాను. tan a plus b by tan a minus b equal to lambda. దీని lambda by 1 అని రాసుకోవచ్చుగా. కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ తర్వాత డివిడెండ్ రూల్ ఏమని చెప్పచ్చు మనం? tan a plus b plus tan a minus b by tan a plus b minus tan a minus b ఈక్వల్ టు లాంబ్డా ప్లస్ 1 బై లాంబ్డా మైనస్ 1 అవుతుందమ్మా. ఏమో మనకు tan లో ఫార్ములా ఉందా? లేదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం సైన్ కాసులో మార్చుకోవాలి. ఇది వాడు ఆన్సర్ కూడా సైన్ లోనే ఇచ్చాడు చూడండి. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? tan ని సైన్ బై కాస్ అని రాసుకోవచ్చు. కాబట్టి సైన్ ఏ ప్లస్ బి బై కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి బై కాస్ ఏ మైనస్ బి బై sin a plus b by cos a plus b minus sin a minus b by cos a minus b equal to lambda plus 1 by lambda minus 1. LCM find out చేయడం న్యూమరేటర్ లో. LCM find out చేస్తే cos a plus b into cos a minus b అవుతుంది. ఇక్కడ ఏమని వస్తుంది టర్మ్? sin a plus b into cos a minus b plus cos a plus b into sin a minus b. ఓకేనా? బై డినామినేటర్ లో కూడా ఎల్సిఎం cos a plus b into cos a minus b వస్తుంది. చూడండి ఇంప్లైస్ ఎక్కడ పెట్టాను చూడండి, కరెక్ట్ గా మనకు తెలిసే విధంగా పెట్టాం. అది ఈక్వల్ టు కూడా ఇక్కడ పెడతాను నేను కరెక్ట్ గా. అప్పుడు నేను లాంబ్డా ప్లస్ 1 బై లాంబ్డా మైనస్ 1 అని రాస్తాను కింద. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఎల్సిఎం చేస్తే సైన్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి అమ్మా. ఏమా ఇది కొద్దిగా పెద్ద ఉండాలి, అప్పుడు వేరియేషన్ తెలుస్తుంది. ఈక్వల్స్ లాంబ్డా ప్లస్ 1 బై లాంబ్డా మైనస్ 1 అమ్మా. ఇప్పుడు చూడండి ఈ రెండు టర్మ్లు క్యాన్సిల్ అయిపోతాయమ్మా. ఇప్పుడు ఇది చూడగానే మీకు ఏమైనా అనిపిస్తుందా? చూడండి ఏమనిపిస్తుంది? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే ఏంటి ఫార్ములా? sin a plus b. ఆ ఫార్ములా తర్వాత సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి sin a minus b. ఆ ఫార్ములా అంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది, బి ప్లస్ ఏ మైనస్ బి ఉంది. కాబట్టి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఏ ప్లస్ బి. సైన్ ఏ ప్లస్ బి అంటే దట్ ఇంప్లైస్ సైన్ ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఏ మైనస్ బి. సైన్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ ప్లస్ బి మైనస్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి మైనస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు లాంబ్డా ప్లస్ 1 బై లాంబ్డా మైనస్ 1 అమ్మా. బీబీ క్యాన్సిల్ ఇక్కడ, ఏఏ క్యాన్సిల్ ఇక్కడ. sin 2a by sin 2b equal to lambda plus 1 by lambda minus 1.
క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అమ్మా లాంబ్డా ప్లస్ 1 ఇంటూ sin 2b ఈక్వల్ టు లాంబ్డా మైనస్ 1 ఇంటూ sin 2a. ఇదే కదమ్మా వాడు ప్రూవ్ చేయమన్నది. ఏమా ఎస్ సార్ ఇంత అంతా చెప్పాలి సార్. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమన్నాడమ్మా, ఇఫ్ ఏ కామా బి నాట్ ఈక్వల్ టు 0 అండ్ sin x plus sin y ఈక్వల్ టు a అండ్ cos x plus cos y ఈక్వల్ టు b, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan x plus y by 2 cos sin x minus y by 2 ఇన్ ద టర్మ్స్ ఆఫ్ a అండ్ b అన్నాడమ్మా. ఏమండి మనం ఆల్రెడీ ఇలాంటి మోడల్ సమ్ అవుట్ చేసాం, గుర్తుందా మీకు? చూద్దాం. సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ లో లేదంటే ఎగ్జాంపుల్స్ అని పెట్టేసుకున్నా పర్లేదు, మీరు ఇష్టం. ఫిఫ్త్ ఆన్సర్ అమ్మా, గివెన్ వాడు ఏమని ఇచ్చాడమ్మా, sin x plus sin y ఈక్వల్ టు a. నెక్స్ట్ దీని నుండి మనం ఏం చెప్పొచ్చు, sin c plus sin అప్లై చేస్తే 2 sin c plus d by 2 అంటే 2 sin x plus y by 2 cos x minus y by 2 ఈక్వల్ టు a. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అండి. నెక్స్ట్ రెండోది ఏమి ఇచ్చాడు, cos c plus cos x plus cos y ఈక్వల్ టు b. cos x plus cos y ఈక్వల్ టు b అంటే 2 cos c plus d by 2 cos c minus d by 2 కాబట్టి 2 cos x plus y by 2 cos x minus y by 2 ఈక్వల్ టు b. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అండి. వాడు ముందు ప్రూవ్ చేయమంది tan x plus y by 2 కాబట్టి 1/2 చేస్తే వచ్చేస్తుంది కదా, వస్తుందా? ఎస్ సార్. బై 2 cos x plus y by 2 into cos x minus y by 2 ఈక్వల్ టు a by b అమ్మ. ఈ cos x minus y by 2 cos x minus y by 2 2 క్యాన్సిల్ అయిపోతే tan x plus y by 2 ఈక్వల్ టు a by b. ఏమండి నెక్స్ట్ ఈసారి ఏమన్నాడు వాడు, sin x minus y by 2 అడిగాడు. sin x minus y by 2 అడిగితే కొద్దిగా జాగ్రత్తగా చేయాల్సింది, ఇది తప్పదు. ఏమండి చూడండి, sin x minus y by 2 అన్నాడు. అదే ఒకవేళ x plus y by 2 అని ఇచ్చుంటే ఏం చేద్దాం మనం చెప్పాలి. x plus y by 2 అంటే ఏం చేద్దాం మనం, అప్పుడైనా ప్రాసెస్ మొత్తం చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే మనకి sin x ని ఎలా రాస్తాం మనం, 2 tan square x by 2 by 1 plus tan square x by 2 రాస్తాం. 2 tan x by 2 by 1 plus tan square x by 2 రాస్తాం, అవునా? కాబట్టి చేయాల్సిందే, తప్పదు. చూడండి ఇప్పుడు ఏమడిగాడు, cos x minus y అంటే 1 minus 2 sin square x minus y by 2 cos x minus y కావాలి. cos x minus y cos x minus y లేదమ్మా, ఇంకా వాడి ప్రాసెస్లో వెళ్ళిపోతున్నాను నేను. చూడండి వేరే విధంగా చేస్తే పెద్ద అవుతుంది తప్ప ఇంకా చిన్నదవు, కాబట్టి మనం ఎలాగ వెళ్ళిపోతాం. చూడండి ప్రాసెస్. నో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు, చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏమవుతుంది ఇక్కడ, sin x ప్లస్ sin y హోల్ స్క్వేర్ ప్లస్ cos x ప్లస్ cos y హోల్ స్క్వేర్ అమ్మా. దీన్ని సింప్లిఫై చేస్తే sin square x plus sin square y plus 2 sin x sin y plus cos square x plus cos square y plus 2 cos x cos y. ఇప్పుడు చూడండి
సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 1, అలాగే సైన్ స్క్వేర్ వై ప్లస్ కాస్ స్క్వేర్ వై అంటే 1 ప్లస్ 2 సైన్ ఎక్స్ వై 2 సైన్ ఎక్స్ సైన్ వై కాస్ ఎక్స్ కాస్ వై అని వచ్చింది. కాబట్టి 2 కామన్ తీస్తే కాస్ ఎక్స్ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ సైన్ వై. ఈ స్టెప్ గుర్తుపెట్టుకోవాలి తప్పదు. దట్ ఈక్వల్స్ 2 ప్లస్ 2 ఇంటూ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే కాస్ ఏ మైనస్ బి. ఏమండి నెక్స్ట్ తర్వాత చూడండి. దీని నుండి ఈ 2ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్ టు 2 కాస్ ఎక్స్ మైనస్ వై. దీని నుండి కాస్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2/2 అవుతుందమ్మా. ఏమా నెక్స్ట్ ఇప్పుడు ఈసారి వాడు అడిగింది ఏంటి, సైన్ ఎక్స్ మైనస్ వై/2 అడిగాడు. కానీ మనకి కాస్ ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, కాస్ థీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్/2 కదా, 2 సైన్ స్క్వేర్ థీటా/2. అర్థమైందమ్మా మీకు? కాస్ 2 థీటా అంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా అంటాం, 2 సైన్ స్క్వేర్ థీటా/2. కాస్ 2 థీటా అంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా అంటాం. ఇక్కడ 2 లేదు కాబట్టి బై 2 వస్తుంది. కాస్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా/2. దీని నుండి 2 సైన్ స్క్వేర్ థీటా/2 ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా అని రాసుకోవచ్చుదే. అక్కర్లేదు, మనకు కావాల్సిందే ఇది. కాబట్టి దీని నుండి ఏం చేద్దాం అంటే మనం థీటా ప్లస్ ఎక్స్ మైనస్ వై ఉంది కాబట్టి 1 మైనస్ వాడు అడిగింది క్వశ్చన్ ఏబీలో అడిగాడు అంతే. దీని నుండి ఈ 2 ఇలా తీసుకురండి, కాస్ థీటా ఇలా తీసుకురండి. 2 సైన్ స్క్వేర్ థీటా/2 2 సైన్ స్క్వేర్ థీటా/2 ఈక్వల్ టు థీటా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా/2. అక్కర్లేదు, ఇది కూడా అక్కర్లేదు. చూడండి ఇది రాసేద్దాం. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై/2 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2/2 అన్నాయి. దీని నుండి ఈ వాల్యూ ఏమో రైట్ సైడ్కి, ఈ వాల్యూ లెఫ్ట్ సైడ్కి తీసుకురండి. తీసుకొస్తే 2 సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై/2 ఈక్వల్ టు ఇది ఎలా తీసుకొచ్చాను, దీనిలా తీసుకొస్తే 1 మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2/2 అని వస్తుంది. తర్వాత 2 సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై/2 ఈక్వల్ టు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 2 అవుతుంది. 2 మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2 అవుతుందన్న. అంటే 2 సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై/2 ఈక్వల్ టు ఇది ఏమవుతుంది ఇక్కడ 4 మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ 2ని కూడా ఇక్కడ పంపించేద్దాం. 2 2 జార్ 4 అవుతుంది. ఓకేనా? దీని నుండి సైన్ స్క్వేర్ సైన్ ఎక్స్ మైనస్ వై/2 ఈక్వల్ టు సైన్ ఎక్స్ మైనస్ వై/2 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 4. ఈ 4కి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 2 అవుతుంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2 అవుతుంది. అర్థమవుతుందమ్మా? అదమ్మా విషయం. ఫోర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2 వస్తుంది అంతే. ఏమండి ఇది చాలండి ఈ మీద. 7th క్వశ్చన్ ఏమంటాడమ్మా, షో దట్ ఫర్ ఎనీ థీటా బిలాంగ్స్ టు 4 sin 5 theta by 2 cos theta by 2 cos 3 theta equal to sin theta minus sin 2 theta ప్లస్ sin 4 theta ప్లస్ sin 7 theta అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. ఏమండి కాబట్టి మనం LHS తీసుకుని RHS ప్రూవ్ చేయాలి. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే cos 3 theta అనేది పక్కన పెట్టండి. అప్పుడు దాన్ని మళ్ళీ మనం 2 sin A cos B ఫార్ములాలో తీసుకొస్తే సరిపోద్ది, ఆన్సర్ వచ్చినట్టు. చూడండి 7th సొల్యూషన్ గివెన్ గివెన్ కదా 4 sin 5 theta by 2 cos 3 theta by 2
ఇంటూ కాస్ 3 theta ఈక్వల్ టు దీన్ని మళ్ళీ ఏం చేద్దాం అంటే ఇక్కడ మనం 2 ఇంటూ 2 sin 5 theta by 2 cos 3 theta by 2 ఇంటూ cos 3 theta. ఇప్పుడు ఇది చూడగానే మీకు ఏ ఫార్ములా గుర్తొస్తుంది? 2 sin a cos b కదండి. 2 sin a cos b ఫార్ములా ఏంటి? ఇది ఏ ఇది బి sin 2a నా కార్తిక్? సారీ సార్ సైన్ ఏ sin a plus b plus sin a minus b. సైన్ ఏ మైనస్ బి. ఇక్కడ ఏ ఇది బి ఇది. ఆ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏమైనా వస్తుందంటే చూడండి, దట్ ఈక్వల్స్ 2 ఇంటూ 2 sin a cos b అంటే sin a plus b plus sin a minus b కాబట్టి sin a plus b అంటే 5 theta plus 3 theta by 2 ప్లస్ sin a minus b అంటే sin 5 theta by 2 minus 3 theta by 2 అమ్మాయి. దట్ ఈక్వల్స్ 2 ఇంకా ఇంకొకటి ఏదో వదిలేసాం మనం cos 3 theta. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు ఇప్పుడు ఈసారి మనం ఇది సింప్లిఫై చేద్దాం చూడండి. sin 5 theta plus 3 theta అంటే 8 theta by 2 ప్లస్ sin 5 theta minus 3 theta అంటే ఎంత 2 theta by 2 ఇంటూ cos 3 theta. దట్ ఈక్వల్స్ చూడమ్మా ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇది 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 2 ఇంటూ 2 cos 3 theta ఇంటూ sin 4 theta ప్లస్ sin theta. ఇప్పుడు దీంతో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 2 sin 4 theta cos 3 theta ప్లస్ 2 cos 3 theta sin theta. నేను అలా ఎందుకు రాశానంటే లాజిక్ గాను చూడండి, ఇది మైనస్ చేసినప్పుడు 4 theta మైనస్ 3 theta అంటే పాజిటివ్ కదా వస్తుంది. 3 theta మైనస్ theta అని తీస్తే 2 theta పాజిటివ్ కదా వస్తుంది. అందువల్ల అలా రాసుకున్నాను అనమాట. ఇక్కడ ఒక సైన్ ముందు రాశాను, ఇక్కడ కాస్ ముందు రాశాను అలా అనుకోదు. నాకు సైన్ పాజిటివ్ సైన్ వచ్చేలా రాసుకున్నాను నేను. ఎందుకంటే ఇది 2 sin a cos b. ఫార్ములా ఏంటి? మళ్ళీ sin a plus b plus sin a minus b కదా. మరి a minus b చేసినప్పుడు మైనస్ వస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ముందు పెద్ద వాల్యూ వచ్చేలా రాసుకున్నాను. మన ఫార్ములా ఏంటి? 2 sin a cos b ఈక్వల్ టు cos a plus b sin a plus b plus sin a minus b. sin a minus b అలాగే 2 cos a sin b sin a plus b minus sin a minus b. ఏమా? దట్ ఈక్వల్స్ అప్లై చేస్తే sin 4 theta plus 3 theta plus sin 4 theta minus 3 theta plus sin 3 theta plus theta minus sin 3 theta minus theta sin 7 theta plus sin theta plus sin 4 theta minus sin 2 theta. అంతే, అదే వాడు ప్రూవ్ చేయమన్నది. తర్వాత క్వశ్చన్ చూడండి 8th వన్. వాడు ఏమంటాడు? ఇఫ్ నన్ ఆఫ్ a comma b comma a plus b is an integral multiple of pi, then prove that 1 minus cos a plus cos b minus అని చెప్పి సమ్ వాల్యూ ఇచ్చి tan a by 2 cot b by 2 అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు అమ్మా. ఏమా చూడండి, 1 minus cos a plus cos b minus of cos a plus b by 1 plus cos a minus cos b minus cos a plus b. ఇక్కడ విషయం ఏంటంటే
1 మైనస్ కాస్ ఏ ప్లస్ బి ఒక టర్మ్ తీసుకోండి. ఆ తర్వాత మిగిలిన దాంట్లో మైనస్ కామన్ తీసుకోండి. ఇక్కడ కామన్ తీయక్కర్లేదు, ప్లస్ ఉంటుంది. ఇక్కడ మాత్రం 1 మైనస్ కాస్ ఏ ప్లస్ బి ఒక టర్మ్ తీసుకోండి. అలా తీసుకుంటే 1 మైనస్ కాస్ థెటా అంటే ఏం రాసుకోవచ్చు? 2 సైన్ స్క్వేర్ థెటా బై 2 రాసుకోవచ్చండి. ఎస్ సార్. చూడండి, దట్ ఈక్వల్స్ 1 మైనస్ కాస్ ఏ ప్లస్ బి మైనస్ కామన్ తీస్తే కాస్ ఏ మైనస్ కాస్ బి వస్తుంది బై 1 మైనస్ కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ కాస్ బి. ఏమండి ఇప్పుడు చూడండి, మనకు ఫార్ములా ఏంటంటే 1 మైనస్ కాస్ థెటా ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ థెటా బై 2. ఇక్కడ 2 లేదు కాబట్టి బై 2 వస్తుంది. అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, దట్ ఈక్వల్స్ చూడండి 1 మైనస్ కాస్ థెటా అంటే 2 సైన్ స్క్వేర్ థెటా బై 2 రాసుకోవచ్చు కాబట్టి 2 సైన్ స్క్వేర్ థెటా బై 2 రాసుకోవచ్చు కాబట్టి ఇది ఏమొస్తుందంటే 2 సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి బై 2 వస్తుంది. మైనస్ కాస్ సి మైనస్ కాస్ డి అప్లై చేయండి. అంటే మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 సైన్ ఏ మైనస్ బి బై 2 బై డినామినేటర్ లో కూడా 2 సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి బై 2 ఇదేమవుతుంది కాస్ సి మైనస్ కాస్ డి అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 అంటే కాస్ ఏ ప్లస్ బి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2 దట్ ఈక్వల్స్ మైనస్ తో మల్టిప్లై చేస్తే ప్లస్ అయిపోతుంది. 2 సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి బై 2 ప్లస్ 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 సైన్ ఏ మైనస్ బి బై 2 by 2 sin square a plus b by 2 2 cos a plus b by 2 cos a minus b by 2. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ తీసి మనం 2 sin a plus b by 2 కామన్ తీయొచ్చుగా. 2 sin a plus b by 2 సార్. 2 sin a plus b by 2 ఇంటూ ఇంకేముంటుంది అప్పుడు అక్కడ 1 ప్లస్ sin a మైనస్ b by 2 కాదు, sin a plus b by 2 ప్లస్ sin a మైనస్ b by 2 ఉంటుంది బై ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు అవుతుంది అలాగే. అవుతుందా? సార్ ఇక్కడ కాస్ సి మైనస్ కాస్ డి అంటే రెండు కాసులు రాసినట్టు సైన్లు కదా, ఇది డినామినేటర్ లో కూడా సైన్లే కదా, ఇది సైన్ అమ్మ, ఇది కూడా సైన్. చూడండి క్వశ్చన్ లో చూడండి, కాస్ ఏ మైనస్ కాస్ బి కదా అంటే రెండు సైన్లే కదా, అంటే ఇది మైనస్ 2 సైన్ వస్తుంది ఇది. మరి చూడండి ఇప్పుడు ఏం కామన్ తీయచ్చు, ఇక్కడ కూడా 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 కామన్ తీయచ్చు కదా. కామన్ తీస్తే అప్పుడు ఇంకేముంటుంది, సైన్ ఏ ప్లస్ బి బై 2 మైనస్ సైన్ ఏ మైనస్ బి బై 2.
ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు దీన్ని మనం ఎలా స్ప్లిట్ చేస్తామో చూడండి. దీన్ని మనం sin a/2 ప్లస్ b/2 ప్లస్ sin a/2 మైనస్ b/2 బై sin a/2 ప్లస్ b/2 మైనస్ sin a/2 మైనస్ b/2. ఏమా చూడండి. ఇప్పుడు చూడగానే మీకు ఏమైనా అనిపిస్తుందో sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b అంటే 2 sin a cos b. అవునా? అవునా? Yes, sin a/2 cos b/2 sin a/2 cos a/2. ఇదేమవుతుంది 2 cos a/2 cos sin b/2 2 cos 2 a/2 sin b sin b. 2 క్యాన్సిల్. sin a/2 బై cos a/2 అంటే tan a/2 కదా. Yes, sir. Tan a/2 cos b/2. ఉండదమ్మా Cot a/2. cot b/2 కదా. అంతే. Yes, sir, b/2. అంతే. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్. 9th ఎంత చెప్పేస్తే ఎక్సైజ్ అయిపోద్ది. మరి ఏం చేద్దాం, చెప్పేసుకుందామా లేకపోతే చెప్పుకుందామా? ఫర్ ఎనీ ఆల్ఫా బిలాంగ్స్ టు ఆర్, ఈ మోడల్ మనం సమ్ చేసాం. ఎక్సైజ్ లో గుర్తుందో లేదో చూడండి. కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ పై బై 4 ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ పై బై 12 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ పై బై 12. ఏమో ఎవరికైనా ఇబ్బంది ఉందా? మీకు ఏమనిపిస్తుంది? కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ పై బై 12 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ పై బై 12. ఇది ఒక టర్మ్ కింద తీసుకుంటాను నేను. ఇప్పుడు ఇది చూడగానే ఏమనిపిస్తుంది మీకు? కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి ఫామ్ లో లేదు. Yes, sir. కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి కాదమ్మా, కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ బి లేకపోతే ఇక్కడ రాస్తాను చూడండి ఫార్ములా. కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి అనే. అంతేనమ్మా? Yes, sir. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తామమ్మా చూడండి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇదంతా ఏ అమ్మాయి, సారీ బి అమ్మాయి, ఇదంతా ఏ అమ్మాయి. కాబట్టి సైన్ ఏ ప్లస్ బి అంటే ఇది ప్లస్ ఇది, సైన్ ఏ మైనస్ బి అంటే ఇది మైనస్ ఇది. చూసుకోండి జాగ్రత్తగా, మెయిన్ ఇంపార్టెంట్ సైన్స్. దట్ ఈక్వల్ టు cos square alpha minus pi by 4 cos square alpha minus pi by 4 ప్లస్ ఇక్కడ ఫార్ములా ఏంటి మనకి? sin a ప్లస్ బి ఇంటూ sin a మైనస్ బి. sin a ప్లస్ బి అంటే ఆల్ఫా మైనస్ పై బై 12. ఆల్ఫా మైనస్ పై బై 12. sin a ప్లస్ బి అంటే ఆల్ఫా ప్లస్ పై బై 12. నెక్స్ట్ sin a మైనస్ బి ఇంటూ sin a మైనస్ బి. sin a మైనస్ బి అంటే ఏ ప్లస్ బి. ఏ మైనస్ బి అంటే ఆల్ఫా మైనస్ పై బై 12 మైనస్ ఆల్ఫా మైనస్ పై బై 12. ఏమా? నెక్స్ట్ ఏమవుతుంది? ఇక్కడ పై బై 12 క్యాన్సిల్. ఇక్కడ ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్. అంటే ఇక్కడ ఏమవుతుంది? కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ పై బై 4 ప్లస్ ఇదేమవుతుంది? సైన్ 2 ఆల్ఫా ఇంటూ సైన్ మైనస్ 2 పై బై 12 అమ్మాయి. ఈ 2 ఇందులో 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే సైన్ 30. దట్ ఈక్వల్స్ చూడండి. ఇప్పుడు ఇది కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ పై బై 4 ప్లస్
ఇది సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా కాబట్టి ఇది మైనస్ అయిపోద్దాం. సైన్ 2 ఆల్ఫా ఇంటూ సైన్ π/6 అవుతుందమ్మా. ఇది అర్థమైందమ్మా స్టెప్ ఇది. ఈ π/6 అంటే ఎంత 30, సైన్ 30 ఎంత 1/2 కదా, అవునా? Yes, sir. Yes, sir. ఇక్కడ మనం అప్లై చేసే ఫార్ములా ఏంటంటే కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 2 థీటా బై 2 అని రాసుకోవచ్చే. Yes, sir. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఇదంతా థీటా అనుకోండి, అప్పుడు ఇది ఫార్ములా ఏమవుతుందంటే 1 ప్లస్ కాస్ 2 థీటా అంటే 2 ఇంటూ ఆల్ఫా మైనస్ π/4 బై 2 మైనస్ సైన్ π/6 అంటే 30, సైన్ 30 అంత 1/2 ఇంటూ సైన్ 2 ఆల్ఫా. ఇప్పుడు మళ్ళీ సింప్లిఫై చేస్తే 1/2 ఇది స్ప్లిట్ చేసేస్తాను. 1/2 ప్లస్ 1/2 ఇంటూ ఇది మల్టిప్లై చేద్దామమ్మా, కాస్ ఆఫ్ 2 ఆల్ఫా మైనస్ π/2 అవుతుందమ్మా, అవుతుందా? Yes, sir. మైనస్ 1/2 ఇంటూ సైన్ 2 ఆల్ఫా చూడండి, దట్ ఈక్వల్ టు 1/2. ఇది మనం మైనస్ కామన్ తీసాం అనుకోండి, కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే కాస్ థీటా కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. π/2 మైనస్ 2 ఆల్ఫా అని కూడా రాసుకోవచ్చు కదా దీన్ని, మైనస్ 1/2 ఇంటూ సైన్ 2 ఆల్ఫా ఏమా, దట్ ఈక్వల్స్ 1/2 ప్లస్ 1/2 ఇంటూ కాస్ 90 మైనస్ థీటా అంటే సైన్ థీటా కదా, అంటే సైన్ 2 ఆల్ఫా మైనస్ 1/2 సైన్ 2 ఆల్ఫా. 1/2 సైన్ 2 ఆల్ఫా మైనస్ 1/2 సైన్ 2 ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతే 1/2 వస్తుంది ఏమా. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. గివెన్ ఇక్కడ కూడా వాడి ఆన్సర్ ప్రూవ్ చేయమని ఆన్సర్ లో చూడండి ఏమొస్తుంది మనకి, వాడే ఇచ్చేసాడు 1 మైనస్ m బై 1 ప్లస్ m అని, అవునా? 1 మైనస్ m బై 1 ప్లస్ m అని వాడే ఇచ్చేసాడు కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ అప్లై చేస్తాం. అర్థమవుతుందా నేను చెప్పింది క్వశ్చన్ లో, దాని 10th సొల్యూషన్. గివెన్ sin alpha plus beta by cos alpha minus beta equal to 1 minus m by 1 plus m. దీని నుండి మనం ఎప్పుడైతే ఇది కాంపోనెంట్ డివిడెండ్ ఫామ్ లో ఉంది కాబట్టి రివర్స్ లో ఉంది కాబట్టి కాంపోనెంట్ డివిడెండ్ కి మనం ఆ కండిషన్ అప్లై చేస్తాం బై కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్, బై కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ ఏం చెప్పచ్చు, న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ ఈక్వల్ టు అని వస్తుంది. ఏమండి చూడండి, సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా మైనస్ బీటా బై సైన్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 1 ప్లస్ 1 మైనస్ 1 మైనస్ m ప్లస్ 1 ప్లస్ m బై 1 మైనస్ m మైనస్ 1 మైనస్ m. దట్ ఇంప్లైస్ ఇక్కడ ఈ కండిషన్ ఏమొస్తుందో చూడండి, ఇది ఏ ఫామ్ లో ఉంది, ఇది ఏ ఫామ్ లో లేదు, ఏమండి ఏ ఫామ్ లో లేదు కాబట్టి ముందు ఇది దీన్నే సింప్లిఫై చేసుకోండి పక్కన ఉన్న వాల్యూ. ఇది m క్యాన్సిల్ అయిపోతుంది, -1 +1 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఏమవుతుంది, ఇది ఏమి మార్చడానికి ఏం లేదండి, సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా మైనస్ బీటా బై సైన్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు ఇది ఎంత వస్తుంది, 2 బై -2m వస్తుంది. 2 క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఏమండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమైనా వస్తుందంటే ఇక్కడ చూడండి -1/m వచ్చింది ఇది, కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే m ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా మైనస్ బీటా మొత్తానికి బ్రాకెట్ ఉంటుంది, దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా మైనస్ బీటా.
ఏమా ఇదమ్మా విషయం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మరి ఇక్కడ ఒకటేమో సైన్ లో ఉంది, ఒకటి కాసులో ఉంది, మధ్యలో ప్లస్ ఉంది. ఇంటూ ఉంటే ఏదో చేద్దాం, మొత్తానికి ఏదో పడదు. కానీ అలా లేదు కాబట్టి కాస్ థీటాని మనం సైన్ 90 మైనస్ థీటా అని రాసుకొచ్చా. రాయించామా? మాట్లాడలేదు. సైన్ కాస్ థీటాని సైన్ Yes, sir. ఎస్ సార్. సైన్ π/2 మైనస్ ఆల్ఫా మైనస్ బీటా అని రాశాను. ఏమా దట్ ఈక్వల్స్ మైనస్ ఆఫ్, దీన్ని కూడా అలాగే రాద్దాం, సైన్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ ఇదేం రాద్దాం అంటే సైన్ π/2 మైనస్ ఆల్ఫా మైనస్ బీటా. దట్ ఇంప్లైస్, ఇప్పుడు చూడండి, ఇది చూడగానే సైన్ సి ప్లస్ సైన్ డి ఫామ్లో లేదు, ఇది చూడగానే సైన్ సి మైనస్ సైన్ డి ఫామ్లో లేదు. ఇదంతా కూడా సి, ఇదంతా డి, ఇదంతా సి, ఇదంతా డి. అంటే ఫార్ములా అప్లై చేస్తే సైన్ సి ప్లస్ సైన్ డి అంటే ఎం ఇంటూ ఏమని వస్తుంది, 2 సైన్ సి ప్లస్ d/2 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ π/2 మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా/2. స్టెప్ అర్థమైందమ్మా? ఇంటూ కాస్ లేకపోతే రేపు ఇది తర్వాత పేపర్లో వేస్తానులేండి ఈ స్టెప్. ఇప్పుడు అక్కడ విషయం ఏంటంటే చూడండి, ఇదో ఎం ఇంటూ సైన్ సి ప్లస్ సైన్ డి అంటే ఏం రాయొచ్చు, 2 సైన్ సి ప్లస్ d/2, 2 సైన్ సి ప్లస్ d/2, ఇది 2 ఇలా బ్రాకెట్ లేకపోయినా పర్లేదు. సి ప్లస్ d/2 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ π/2 మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా/2. మీకు అర్థమైందా? ఇంకో స్టెప్ అయినా నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ రెండింటిని నేను యాడ్ చేయాలి కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ π/2 మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా. అర్థమైందా లేదా మీకు? ఎస్ సార్. సైన్ ఏ ప్లస్ బి అయిపోయిందమ్మా. 2 సైన్ సి ప్లస్ d/2 కాస్ వస్తుంది, ఇక్కడ కాస్ సి మైనస్ డి అంటే ఇక్కడ దాకా బాగానే వస్తుంది, ఇక్కడ మైనస్ మార్చేసుకోవడమే. ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ π/2 ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా/2 ఈక్వల్ టు ఈసారి మీరు కావాలంటే ఇక్కడ మైనస్ మార్చేసుకోవచ్చు, ఈ మైనస్తో మల్టిప్లై చేసుకోవచ్చు, లేదంటే అలా ఉంచవచ్చు. మైనస్ ఉంచేద్దాండి. ఇప్పుడు మళ్ళీ సైన్ సి మైనస్ సైన్ డి అప్లై చేయండి. అప్లై చేస్తే ఏమని వస్తుంది, 2 కాస్ సి ప్లస్ d/2 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ π/2 మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా/2 సైన్ ఆల్ఫా మైనస్ బీటా అంటే ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ π/2 ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా/2. ఈ టూ క్యాన్సిల్ అమ్మా. దట్ ఈక్వల్స్ ఎం ఇంటూ సైన్ ఆల్ఫా క్యాన్సిల్, ఇది ఏమవుతుంది, 2 బీటా అవుతుంది, π/2 అవుతుంది కదా. 2 బీటా ప్లస్ π/2 కాస్ 2 ఆల్ఫా మైనస్ π/2 అమ్మ. నెక్స్ట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కాస్ 2 బీటా ప్లస్ π/2 సైన్ బీటా క్యాన్సిల్ అయిపోతే 2 ఆల్ఫా మైనస్ π/2. దట్ ఇంప్లైస్, అయ్యో ఇది ఈక్వల్ టు ఏ, ఇది ఇంప్లైస్, దట్ ఇంప్లైస్ చూడండి, ఇది ఎం ఇంటూ ఇది ఏమవుతుంది, ఇది సపరేట్ చేసాం అనుకోండి, 2b/2 π/2 అంటే π/4గా
అమ్మా అర్థమవుతుందా? కాస్ 2 ఆల్ఫా బై 2 మైనస్ పై బై 4 ఈక్వల్ టు మైనస్ కాస్ 2 బీటా బై 2 ప్లస్ పై బై 4 సైన్ ఇక్కడ మైనస్ కామన్ తీస్తాను. మైనస్ కామన్ తీస్తే ఇది ప్లస్ అయిపోతుంది, ఇది ఏమవుతుంది రివర్స్ అవుతుంది. పై బై 4 మైనస్ 2 ఆల్ఫా బై 2. ఈ స్టెప్ అర్థమైందా మీకు? 2 2 2 2 2 2 2 2. ఇప్పుడు ఇది ఏమవుతుంది m ఇంటూ సైన్ పై బై 4 ప్లస్ బీటా అని రాస్తాను అన్నమాట. అంటే ఆడ ఆన్సర్లో పై బై 4 ప్లస్ కింద ఇచ్చాడు కాబట్టి. అలాగే కాస్ పై బై 4 మైనస్ ఆల్ఫా అని రాస్తాను. ఇక్కడ కూడా మైనస్ కామన్ తీసుకోవచ్చు కదా, కాస్ పై బై 4 మైనస్ ఆల్ఫా అని రాస్తాను. ఎందుకంటే కాస్ ఆఫ్ మైనస్ అంటే కాస్ థీటా కాబట్టి. ఇది కూడా పై బై 4 ప్లస్ బీటా అని రాస్తాను. ఇది కూడా సైన్ పై బై 4 మైనస్ ఆల్ఫా అని రాస్తాను. ఇప్పుడు చూడండి, ఈ సైన్ పై బై 4 ప్లస్ ఆల్ఫా 4 మైనస్ ఆల్ఫా ఇలా ఉంచేద్దాం, కాస్ మీద తీసుకొద్దాం, ఈ కాస్ మీద తీసుకొద్దాం. అంటే m ఇంటూ సైన్ పై బై 4 ప్లస్ బీటా బై కాస్ పై బై 4 ప్లస్ బీటా ఈక్వల్ టు సైన్ పై బై 4 మైనస్ ఆల్ఫా బై కాస్ పై బై 4 మైనస్ ఆల్ఫా. అంటే ఇది ఏమవుతుందంటే m ఇంటూ ట్యాన్ పై బై 4 ప్లస్ బీటా ఈక్వల్ టు ట్యాన్ పై బై 4 మైనస్ ఆల్ఫా. అంతేనా?